సామాజిక స్మగ్లర్లు, కామెట్లు పార్ట్ 2. పార్ట్ 1కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గుడ్ రెస్పాన్సెస్ వచ్చాయి అండ్ ఆల్సో హేట్ రెస్పాన్సెస్ కూడా వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఓన్ ఒపీనియన్ అయితే కాదు. బుక్లో ఏముందో అది చెప్తున్నాను. మీకు గనక చదవాలనుకుంటే బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కొనండి, చదవండి. బుక్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. ఇంకా వీడియోలోకి వస్తే కోమటితనం, అవినీతి. యూరోపియన్ సొసైటీలో చాలా రకాల సోషల్ రెవల్యూషన్స్ చూసిన బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు. కులం పేరుతో విడిపోయి ఉన్న మన హిందూ సమాజానికి మత లక్షణం గాని సమానమైన జీవన విధానం గాని లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ అప్పటికే భారతదేశం బాపన కోమటి ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా అల్లుకుపోయింది. బాపన కోమటి మనుగడకు మూలాధారమైన ఈ వ్యవస్థ జోలికి రాకుండా ఉంటే మేము బ్రిటిష్ వాళ్లకు సేవకులుగా ఉండేందుకు సిద్ధమని బ్రాహ్మణులు, కోమట్లు ప్రకటించారు. కోమట్లు వ్యక్తిగతంగా బ్రిటిష్ అధికారులను లంచాలతో లోపర్చుకొని తమ సంపదను ఎలాంటి ఇబ్బంది లేకుండా గుప్తధనంగా మార్చుకోవడం కొనసాగించారు. అక్రమ పద్ధతుల్లో ఆరితేరిన కోమట్లు తమ అవినీతి సంస్కృతిని భారతీయ సంస్కృతిగా చేశారు. ఈ విధంగా ఒక కులం వ్యక్తిత్వం మొత్తం జాతి మీదనే ప్రభావం చూపింది. తమ భర్తలు కొత్తగా అలవర్చుకున్న అవినీతిమయ జీవన విధానం తమ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుందని ఎందరో బ్రిటిష్ అధికారుల భార్యలు వాళ్ళ వ్యక్తిగత లేఖల్లో రాసుకున్నారంట. క్రైస్తవ నీతి ప్రబోధించిన కుటుంబ నియమాలకు, నైతిక సంబంధాలకు, పౌర సమాజానికి ఈ అవినీతిమయమైన జీవన విధానం అనేది పూర్తిగా విరుద్ధం. ఇక్కడ చెప్పొచ్చే అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతిలోకి దించడంలో, చట్టాలను అతిక్రమించడంలో కోమట్లకు సాటి రాగల వ్యాపార వర్గం ప్రపంచంలోనే మరొకటి లేదు. ఇప్పటికీ ఈ పనుల్లో వీరే అగ్రగాములు. నెక్స్ట్, కోమట్లు వాడే దొంగ వ్యాపార పద్ధతులు. డబ్బు సంపాదనకు కోమట్లు కులపరంగా అనుసరించిన పకడ్బందీ పద్ధతుల్లో అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలు ఆడే కళను ఒక వ్యాపార అంశంగా తీర్చిదిద్దారు. హిందూ నీతిని నిర్మించే సమయంలో బ్రాహ్మణులు కూడా అబద్ధాలను ఒక జీవన విధానంగా అభివృద్ధి చేశారు. కోమటోళ్ళు ఎప్పుడు కొన్న ధరను బహిరంగంగా చెప్పరు. ఒకవేళ చెప్పినా అది ఒక్కో కస్టమర్ కి ఒక్కో రకంగా ఉంటుంది. తక్కువ కులాల వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటప్పుడు తక్కువ రేట్ ఇస్తారు. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు తక్కువ కులస్తుల దగ్గర అందరికంటే ఎక్కువ ప్రైస్ ని తీసుకుంటారు. ఉత్పత్తి ప్రజానీకం అంటే తయారు చేసే వాళ్ళని విపరీతంగా దోచుకునేందుకు అబద్ధాలాడే ప్రక్రియ వాళ్ళకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. ఒకే వస్తువుకి రకరకాల రేట్లు అనేవి ఉండడం సహజమనే అనే ఒక ఆలోచనని జనాల్లో వీళ్ళు ఏర్పరిచారు. అందుకే కోమటంగల్లో కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అని గ్రామీణ సామెత కూడా పుట్టింది దీని నుంచే. ఈ సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు కస్టమర్స్ గా అసలు ఉండరు. ఎందుకంటే బ్రాహ్మణులకు అన్ని సరుకులు, వస్తువులు దక్షిణ రూపంలో లభిస్తాయి. క్షత్రియులకు రాచరిక ఖర్చులకు వసూళ్ల కింద లభిస్తాయి. ఈ సోషల్ స్మగ్లింగ్ లో మోసపూరిత లెక్కల ద్వారా వడ్డీని సంపాదించుకోవడం అనేది మరో అంశం. అయితే అప్పు తీసుకునేవాడు ఎంత తక్కువ కులానికి చెందిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర అంత ఎక్కువ వడ్డీ అనేది తీసుకునేవాళ్ళు. ఈ విధంగా సామాజిక దొంగ వ్యాపారం ద్వారా కోమట్లు ధనాన్ని పోగు చేసుకోవడంతో ఉత్పత్తి ప్రజలు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆర్థికంగా బలహీన పడుతూ వచ్చారు. వీళ్ళు పాటించే ఇంకో దొంగ విధానం ఏంటంటే మోసపూరిత తూనికలు, కొలతలు. కొనుగోలుదారులు చూస్తుండగానే కోమట వ్యాపారి 2 రకాల మోసాలు చేస్తుంటాడు. ఒకటేంటంటే వెయింగ్ స్టోన్స్ లో దొంగ లెక్కలు చూపించడం. రెండోది ఏంటంటే తక్కెడు అడుగున చింతపండు వంటి బరువైన చికట పదార్థాలను అంటించడం ద్వారా కొనుగోలుదారుని మోసం చేస్తాడు. వాళ్ళు ఏమైనా సరుకులు కొనేటప్పుడు కూడా ఇవే పద్ధతులను అనుసరించి మోసాలు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దండగొట్టడం అంటారు. ప్రతి రాష్ట్రంలోనూ కోమట వ్యాపారులు ఇదే పద్ధతులను అనుసరిస్తారు. వారి మోసాల గురించి దళిత బహుజన వాడల్లో అనేక సామెతల ప్రచారాలు ఉన్నాయి. అవన్నీ కోమట్ల ఎత్తులను, జిత్తులను చాటి చెప్తూ ఉంటాయి. ఇప్పటికీ అవి ప్రచారంలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కోమటి పెట్టుబడి అనేది వాణిజ్య పెట్టుబడి కాదు. ఒక వ్యాపారి తన స్థాయిని దిగజార్చుకొని శ్రామికుడిగా మారచ్చు. ఒక శ్రామికుడు తన స్థాయిని పెంచుకొని వ్యాపారిగా మారచ్చు. దీనిని చలనశీల సమాజం అంటారు. చలనశీల సమాజం వ్యవస్థ అందుబాటులో ఉంటే ప్రజల ఆర్థిక స్థితి మార్చేస్తుంది. ఈ సామాజిక చలనశీలతే ఇంకో రకంగా వ్యాపార నియమాలను కూడా అన్ని రకాలుగా మార్చగలుగుతుంది. కోమటేతర మార్కెట్లలో కొనుగోలుదారులకు, అమ్మకందారుకు ఇరువురికి సామాజికంగా గౌరవం అనేది ఉంటుంది. కానీ హిందూ మతంలో ఇలాంటి వ్యవస్థ అనేది ఆర్థికంగా సమాజంలో ఉండదు. కుల నియమాలపై ఆధారపడి ఏర్పడిన భారతదేశ కోమటి వ్యాపారం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉండింది. అంటే కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ బ్రాహ్మణులకు వ్యాపారం చేసే హక్కున్న వాళ్ళ పనిని తమ ఆధ్యాత్మిక స్థాయి కంటే అతి తక్కువగా భావిస్తారు. అంటే చీప్ గా చూస్తారు. కోమటి వ్యాపార విధానం వాళ్ళు సంపదను కూడబెట్టుకునే తీరు సామాజికంగా ఉపయోగపడే పెట్టుబడిని ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. ఇక్కడ వీళ్ళ వ్యవస్థ ఏంటంటే వీళ్ళు డబ్బులు పోగేసుకుంటారు, వాళ్ళు తింటారు తప్ప ప్రజల మేలుకి, కానీ వాళ్ళ బాబుకు కూడా సొసైటీలో దాన్ని ఇన్వెస్ట్ చేయరు. భూమిలో దాచిపెట్టుకుని ఆనందపడతా ఉంటారు. కోమటి వ్యక్తి వ్యాపారిగా కాకుండా కస్టమర్స్ నుంచి డబ్బును పిండుకునేవాడిగా తయారయ్యాడు. శాశ్వత సుఖం కోసం డబ్బును పోగు చేసుకోవడం, సొంత మోక్షం కోసం హిందూ మత ఆచార ప్రక్రియలకు విరివిగా ఖర్చు చేయడం, అంటే పూజలకు, పునస్కారాలకు, ఆట్లికి ఇట్లకి ఖర్చు చేయడం.
ఇదే కోమటి వ్యాపారపు సామాజిక ప్రయోజనం అంతే. అంటే వీళ్ళు పూజలకి, పురస్కారాలకి, దేవుళ్ళకి, తీర్థయాత్రలకి ఖర్చు పెట్టినంత డబ్బులో కొంచెం కూడా సమాజం బాగు కోసం గానీ, పేదల బాగు కోసం గానీ ఖర్చు పెట్టరు. గట్టిగా మాట్లాడితే వాళ్ళ జీవన విధానానికి అది కంప్లీట్గా విరుద్ధం. వాళ్ళు ఖర్చు పెట్టరు. ఈ విధంగా ప్రజల్లో వారి మీద చాలా హేట్రెడ్ అనేది క్రియేట్ అయింది. వాళ్ళు ఎంతో డబ్బుని దేవాలయాలకు వెచ్చించారు. పూజారి వర్గపు రోజువారీ అవసరాలకు అందించారు. కానీ సొసైటీకి ఉపయోగపడే పరంగా వాళ్ళు డబ్బు అనేది పెట్టుబడిగా క్రియేట్ చేయలేకపోయారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దానంగా ఇవ్వమని చెప్పట్లా, పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది చేయట్లా. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే అసలు హిందూ మతం వృధా చేసినంత ఆహారం ప్రపంచంలో బహుశా మరే ఇతర మతం వృధా చేయదంట. కోమటోలు కూడబెట్టిన సంపదే ఈ ఆహార వనరుల వృధాకు మూలం అంట. కోమట్లు వ్యాపార పెట్టుబడిలో పెద్ద మొత్తం మానవ వినియోగం కోసం కాకుండా యజ్ఞ యాగాల మీద వృధా చేశారంట. ఇక్కడ రైటర్ చెప్పి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అయితే మానవులందరికీ ఉపయోగపడే ధనాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యకలాపాలపై వెచ్చించినప్పటికీ కోమట్ల దోపిడీ కేంద్రమైన గుజరాత్ ను 21 జూన్ 2001 నాటి భయంకరమైన భూకంపం నుంచి కాపాడలేకపోయింది. అది వారి ఈ ప్రదేశంలోనే స్వతంత్ర పూర్వం మానవులకు ఇతరత్రా ఉపయోగపడే అపారమైన ధనాన్ని, ఆహారాన్ని బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక కార్యకలాపాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఈ కోమటి రాష్ట్రం చివరికి శూద్రులతో సహా అందరిపై శాకాహార జీవన విధానాన్ని రుద్దింది. కానీ ఇవేమీ ఆనాటి విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడలేకపోయాయి. ఇక్కడ రైటర్ పాయింట్అవుట్ చేసేది ఏంటంటే పర్యావరణ మార్పుల కారణంగానే ప్రకృతి బీభత్సాలనే ఏర్పడతాయి. అది వాస్తవమే. అయినా ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా మానవ సమాజం ఏ విపత్తులను ఎదుర్కోగల శక్తినైనా సృష్టించగలదు. అలాంటి విపత్తులను తట్టుకొని నిలబడగలిగే శక్తి ఈ బ్రాహ్మణ కోమటి రాష్ట్రానికి లేదు. సామాజిక శక్తిని పెంచేందుకు గుప్తధనం ఏ విధంగానూ తోడ్పడదు. అంటే ఈయన చెప్పేది ఏంటంటే సొసైటీని నాశనం చేయడానికి తప్ప, వీళ్ళ సొంత ప్రయోజనాలకు తప్ప ఈ గుప్తధనం అంటే వీళ్ళు దాచుకునే బ్లాక్ మనీ అనేది ఎందుకు ఉపయోగపడలేదని అంటున్నారు. సామాజికంగా పంపిణీ అయ్యే సంపదకు మాత్రమే సమాజ శక్తిగా మారే సామర్థ్యం ఉంటుంది. అంటే సొసైటీలో చేసే జెన్యూన్ ట్యాక్స్ పేయింగ్, జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్స్ కి మాత్రమే సొసైటీని బాగు చేసే లక్షణం ఉంటుంది అండ్ కెపాసిటీ అనేది ఉంటుందని రైటర్ అంటున్నారు. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే అవసరానికి మించి ఆధ్యాత్మిక ఖర్చు పెడితే అది వృధాగానే పరిగణించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్. వీళ్ళు కూడబెట్టిన డబ్బు అనేది ఆధ్యాత్మికంగా వృధా చేయడం కారణంగా అండ్ ఆల్సో వీళ్ళు పెట్టుకున్న కుల నియమాల కారణంగా అండ్ వీళ్ళ గుప్తధనం కారణంగా భారతదేశం అనేది ఇండస్ట్రియలైజేషన్ డైరెక్షన్ లో డెవలప్ అవ్వలేకపోయింది. దానికి కారణం వీళ్ళు పోగేసిన బ్లాక్ మనీ. ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది ఖచ్చితంగా వీళ్ళ కులతత్వ వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. పరిశ్రమలు సమాజాన్ని పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ వైపుకు నడిపిస్తాయి. హోటళ్లు, సినిమా హాళ్లు ఇలాంటివన్నీ కుల వ్యతిరేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఇండస్ట్రియలైజ్ చేశారు. అర్బనైజేషన్ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాటి పట్ల బ్రాహ్మణులు, కోమట్లు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే దళిత బహుజనుల విద్య, స్త్రీ విద్యను బ్రాహ్మణ ఆధ్యాత్మికం ఈ విధంగా వ్యతిరేకించిందో అదే విధంగా ఇండస్ట్రియలైజేషన్ ను కూడా కోమటి ఆర్థిక వ్యవస్థ ఈ విధంగానే వ్యతిరేకించింది. కానీ దళిత బహుజనుల విద్యను, పరిశ్రమలపై పెట్టుబడులను ఈ రెండిట్లో వీళ్ళ కులాలు బాగా సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణులు, కోమట్లు వీటిని ఆమోదించారు. ఆ తర్వాత కోమట్లు గార్మెంట్ ఇండస్ట్రీస్ ని అంటే బట్టలు తయారు చేసే ఇండస్ట్రీస్ ని ప్రారంభించినప్పుడు వాటిలో శూద్రులకు, చండారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ తర్వాత నెమ్మదిగా శూద్రులను పనిలోకి తీసుకున్నారు. అంతే తప్ప కోమటోళ్ళ షాపుల్లో, ఫ్యాక్టరీలో ఎన్నడూ దళితులను మాత్రం అనుమతించలేదు. దళితులకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు అంటే జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలన్న అంబేద్కర్ డిమాండ్ ను బ్రాహ్మణ కమ్యూనిస్టులు కూడా చాలా వ్యతిరేకించారు. ఇలాంటి వాతావరణంలో అన్ని కులాల వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొంత ఇండస్ట్రీస్ గానీ ఏర్పాటు చేయకపోయి ఉంటే మన దేశం ఈ మాత్రం కూడా ఇండస్ట్రియల్ వైజ్ గా డెవలప్ అయ్యేది కాదేమో. హిందూ సామాజిక వ్యవస్థలో శ్రమ అనేది దళిత బహుజనుల వద్ద ఉంటే పెట్టుబడి అనేది కోమటి కుటుంబాల వద్ద ఉంది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఇన్వెస్టర్స్ పిల్లలు చదివే స్కూల్స్ లో చదివిస్తే అది వ్యవస్థలో చాలా విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. అందుకే బ్రాహ్మణులు, కోమట్లు తీవ్రంగా దీనిని వ్యతిరేకించారు. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇండియా అనేది బాగుపడకుండా
ఒక డెవలపింగ్ కంట్రీగా ఇంకా మిగిలిపోయిందంటే దానికి కారణం ఈ కోవట్లు బ్రాహ్మణులే అని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, ఇంకా చెప్పాల్సిన మ్యాటర్ చాలా ఉంది. ఈ వీడియోస్ని ఇలాగే చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకా చూడొచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అండ్ అలాగే పార్ట్ 3 కావాలా వద్దో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.